పైల్స్ ఏంటి, ఏ విధంగా వస్తాయి, ఏమంటారు? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. సో పైల్స్ అనేది చాలా కామన్ డిసీజ్. మనము ఒక 100 మంది తీసుకుంటే అట్లీస్ట్ 99 మందికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక రోజు పైల్స్ ప్రాబ్లం అనేది వచ్చి ఉంటుంది. అంత కామన్గా ఉంటుంది ఇది. చాలామంది దీంట్లో చేసే తప్పు ఏంటంటే పైల్స్ వచ్చిన వెంటనే ఒక 2-3 సిమ్టమ్స్ తీసుకొని ఇంటర్నెట్లో పెట్టి లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి దానికి యూట్యూబ్లో మనకున్నది 100 వీడియోలు ఉంటే దాంట్లో 99 వీడియోలు ఫాల్స్ వీడియోలు, అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో. అట్లాంటి వీడియోలు చూసి రాంగ్ ట్రీట్మెంట్ చేసుకొని సింపుల్గా ఉన్న పైల్స్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారనమాట. అది మనము మెయిన్గా చూసే ప్రాబ్లం పైల్స్లో. సో పైల్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో మనకు బాడీలో పార్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క పార్ట్కి అది మన కాలు కావచ్చు, లేకపోతే వేలు కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు, లంగ్స్, మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా దానికి ఆక్సిజన్ అనేది సప్లై ఉండాలి, రైట్? ఒక్కసారి అది ఆక్సిజన్ తీసుకున్నాక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసిన దాన్ని బాడీలోంచి బయటికి పంపించాలి. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేసే పైప్స్ని మనం ఏమంటామంటే ఆర్టరీస్ అంటాం అనమాట. అదే ఒక్కసారి ఆక్సిజన్ యూజ్ చేసుకొని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ మనకు లంగ్స్కి తీసుకొని వచ్చి ఆక్సిజన్తో ఎక్స్చేంజ్ చేసే పైప్స్ని మనము వీన్స్ అంటాం అనమాట. సో మనకు యానల్ కెనాల్, మన యానల్ కెనాల్ అంటే మోషన్ బయటకు వచ్చే ప్లేస్ని యానల్ కెనాల్ అంటాం. ఈ పార్ట్కి కూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వీన్స్ అంటే సన్న పైపులు అనమాట, మనం మామూలు పైప్స్ ఎలా ఉంటాయి ఆ పైప్స్లో నుంచి బ్లడ్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ వీన్స్ కన్నా ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతాయి, ఉన్నదానికంటే సైజ్ పెరిగిపోతాయి. సో నార్మల్గా ఎలా ఉంటుంది, మనం ఒక రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం లాగితే వదిలేస్తే మళ్ళీ దాని ప్లేస్కి అది వెళ్ళిపోవాలన్నమాట. అది నార్మల్. మన వీన్స్కి కూడా ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. అంటే వీన్స్ కొంచెం ఏదన్నా ఎన్లార్జ్ అయినా అవి మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన రబ్బర్ బ్యాండ్ ఒక్కొక్కసారి పాతవై సాగిపోతాయి చూసారా, అట్లా ఈ వీన్స్ కూడా ఎన్లార్జ్ అయిపోతాయి అనమాట యానల్ కెనాల్లో. ఎప్పుడైతే యానల్ కెనాల్లో వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయో అవి బయటకు వస్తాయి, యానల్ కెనాల్ నుంచి బయటకు వస్తాయి అనమాట. దాన్నే మనము పైల్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే.